హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక సరికొత్త సిరీస్ యొక్క వీడియోస్ తోటి వచ్చేసాను. సో ఈ సిరీస్ యొక్క వీడియోస్ ఏంటి అని అంటే, ఒక పర్టికులర్ టాపిక్ని ఎంచుకుని ఆ టాపిక్కి కంప్లీట్గా డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్గా ఒక నాలెడ్జ్ బేస్ని పెంచుకోవడానికి మేము ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలాంటి ఒక సిరీస్ తోటి నేను మీ ముందుకి ఈసారి ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇంతకుముందు మేము మీ ముందుకి చాలా యొక్క ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఫస్ట్ టైం ఐపీఓస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కానివ్వండి, వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్తో ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, వాటి యొక్క హిస్టరీ, వాళ్ళ యొక్క ఇండస్ట్రీ అండ్ ఐపీఓ డీటెయిల్స్ తోటి మీ ముందుకి రావడం జరిగింది. కానీ ఎక్కడా కూడా అసలు ఐపీఓ ఎలా జరుగుద్ది, ఐపీఓలో ఎటువంటి టర్మ్స్ని వాడతారు, ఎలా మనం ఒక ఛాన్సెస్ ఐపీఓలో అలాట్ చేసుకునే ఛాన్సెస్ని అసలు ఎలా పెంచుకోవాలి అని ఇలాంటి వివిధ రకాల టాపిక్స్ మీద ఎప్పుడు బేసిక్స్ గురించి మాట్లాడింది లేదనమాట. సో ఈ పర్టికులర్ అటెంప్ట్ ఆర్ ప్రయత్నం ద్వారా మేము మీ ముందుకి కంప్లీట్గా అసలు ఐపీఓని ఎలా అర్థం చేసుకోవాలి అని ఈ పర్టికులర్ సిరీస్ ఆఫ్ వీడియోస్ తోటి వచ్చేసామన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాము వీడియోలోకి. అండ్ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు ఇంకా కానీ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఏవైతే ముందు ఎవరికి షేర్స్ వాళ్ళ యొక్క ఓనర్షిప్ని పంచుకోకూడదు అని అనుకుని క్లోజ్గా వాళ్ళకి తెలిసిన పీపుల్ ద్వారానే క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళనే షేర్ హోల్డర్స్ కింద చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇలాంటి కంపెనీస్ ఫస్ట్ టైం అంటే మొదటిసారి వాళ్ళ యొక్క షేర్స్ని స్టాక్ మార్కెట్స్లోని లిస్ట్ చేయించుకుని వాళ్ళ యొక్క షేర్స్ని కూడా ట్రేడ్ చేయాలి అని అనుకునే ప్రాసెస్ ఆర్ ఆ ప్రాసెస్కి వెళ్ళడానికి కోసమే ఈ ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ తోటి మనం ముందుకి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ ఐపీఓ ద్వారా ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఓనర్షిప్ని ఇతరులతో పంచుకోవాలి అని చెప్పి వస్తారనమాట. అయితే ఈ ఐపీఓకి వెళ్ళడానికి అసలు ఎటువంటి ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, ఎన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాము. 4 స్టెప్స్ని ఫాలో అయితే చాలు. స్టెప్ నెంబర్ 1, ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఐపీఓకి వెళ్ళాలి అని అనుకుంటుందో మొదటిగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ని అపాయింట్ చేస్తారన్నమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్సే ఐపీఓకి కావాల్సిన అన్ని ప్రొసీజర్స్ అండ్ రూల్స్ని ఫాలో చేస్తూ కంప్లై చేస్తూ కంపెనీకి ఈ పర్టికులర్ ఐపీఓకి వెళ్ళడానికి ఈజీగా దారిని క్రియేట్ చేస్తారు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ మొదటిగా 2 రకాల డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేస్తారు. మొదటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, రెండవ డాక్యుమెంట్ డిఆర్హెచ్పి డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ అని ప్రిపేర్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ డిఆర్హెచ్పి అనేది చాలా ఒక ఇంపార్టెంట్ అండ్ బేస్ డాక్యుమెంట్ అన్నమాట. అయితే దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అంటే, ప్రతి ఒక్క లిస్టెడ్ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఈ పర్టికులర్ డిఆర్హెచ్పిలో కూడా ఫస్ట్ టైం ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఐపీఓలోకి వస్తున్నాయో వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇందులో అదే ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసికల్గా కంప్లీట్గా ఆ కంపెనీ యొక్క బిజినెస్ అండ్ ఫినాన్షియల్స్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్ని కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇన్వెస్టర్స్గా మీరు నేను ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని చదివినట్టయితే మనకి ఆ కంప్లీట్ బిజినెస్ గురించి ఒక నాలెడ్జ్ క్రియేట్ అవుతుందన్నమాట. సో కంపెనీ ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ద్వారా ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసి మొదటిగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర సబ్మిట్ చేయాలన్నమాట. సో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ని ఈ డాక్యుమెంట్స్ అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్గా కంపెనీ వాళ్ళు సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఐపీఓ కోసం ఒక అప్లికేషన్ని ఫైల్ చేయడం జరుగుతుందన్నమాట. నౌ స్టెప్ నెంబర్ 2. సో వన్స్ ఆర్ఓసి దగ్గర ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క అప్రూవల్ వచ్చిన తర్వాత అప్లికేషన్ టు సెబీ చేస్తారనమాట కంపెనీస్. సెబీకి ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ రిసీవ్ అవుతుందో అంటే ఐపీఓకి వెళ్ళాలి అనే ఒక రిక్వెస్ట్ ఆర్ అప్లికేషన్ కంపెనీ ద్వారా వస్తుందో సెబీ వాళ్ళు దాన్ని కంప్లీట్గా వెరిఫై చేస్తారు. ఆథెంటిసిటీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓకే అన్ని రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసింది ఈ కంపెనీ అని అంటే వాళ్ళు ఐపీఓకి వెళ్ళడం కోసం ఒక అప్రూవల్ ఇస్తారనమాట. సో మొమెంట్ కంపెనీకి ఈ అప్రూవల్ సెబీ నుంచి వచ్చేసిన తర్వాత ఇమీడియట్గా ఐపీఓకి ఎప్పుడు వీళ్ళు ఐపీఓ ప్రకటిస్తారు అనే డేట్ని కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేసేసుకుంటారన్నమాట. అండ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా స్టాక్ ఎక్స్చేంజ్లోనే కదా వీళ్ళు షేర్స్ని లిస్ట్ చేయాలి. సో ఆ పర్టికులర్ స్టాక్ ఎక్స్చేంజ్కి వీళ్ళు రిక్వెస్ట్ ఫామ్స్ ఇవ్వడం జరుగుద్దన్నమాట. సో ఈ పలానా డేట్లోని మా యొక్క షేర్స్ని మీరు ఫ్లోట్ చేయాల్సి ఉంటుంది అనే ఒక రిక్వెస్ట్ని వాళ్ళు సెక్యూరిటీస్ ద స్టాక్ ఎక్స్చేంజ్ తోటి వాళ్ళు ఒక అప్లికేషన్ని ఫైల్ చేస్తారన్నమాట.
సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అసలు ఈ కంపెనీ ఐపీఓలోకి వెళ్తుంది ఆర్ ఐపీఓని ఇష్యూ చేస్తుంది అనే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మన పబ్లిక్లోనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చాలా వరకు పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కంపెనీ చాలా అతివేగంగా చేస్తూ ఉంటారన్నమాట. సో దీని తర్వాత నేను ఆ డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ గురించి చెప్పాను కదా, అందులోంచి రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ అనే ఒక ఎక్స్టెండెడ్ వర్షన్ గల ఒక డాక్యుమెంట్ని తయారు చేస్తారు. ఈ డాక్యుమెంట్లో ఏముంటుంది అని చూసినట్టయితే కంప్లీట్గా ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. లైక్ ఐపీఓ యొక్క డేట్స్ ఏంటి, అలాట్మెంట్ డేట్ ఏంటి, లిస్టింగ్ డేట్ ఏంటి, అండ్ వాటి యొక్క ప్రైస్ బ్యాండ్ ఏంటి, ఇలాంటి వివిధ రకాల ఐపీఓకి సంబంధించిన ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ని ఈ ఆర్హెచ్పిలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆర్హెచ్పి కూడా కంప్లీట్గా ఇట్ విల్ బీ అవైలబుల్ అనమాట. సో మనం అందరం కూడా వాటి నుంచి డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అసలు కంపెనీస్ ఐపీఓని ఈ పర్టికులర్ ప్రైజింగే చేయాలి, ఈ ప్రైస్కే మనం లిస్ట్ చేయాలనో లేకపోతే ఈ ప్రైస్కే మనం ఎలాగ డిసైడ్ అవ్వాలి అనే ఫ్యాక్టర్ మీద ఇప్పుడు మనం చూసేద్దాము. సో ప్రతి ఒక్క కంపెనీకి 2 ఆప్షన్స్ ఉంటాయండి ఈ ఐపీఓ ప్రైజింగ్కి సంబంధించినంత వరకు. సో ఏంటి ఆ 2 ఆప్షన్స్ అంటే, ఒకటి ఫిక్సెడ్ ప్రైస్ ఇష్యూ అండ్ ఇంకోటి బుక్ బిల్డింగ్ ఇష్యూ అనమాట. ఈ ఫిక్సెడ్ ప్రైస్ ఇష్యూలో ఏమవుతుంది అని అంటే, ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని సంప్రదించుకున్న తర్వాత ఒక ప్రైస్ని ఫిక్స్ చేసేస్తారనమాట. సో ఈ పర్టికులర్ ఆప్షన్ ద్వారా ఐపీఓకి వచ్చిన కంపెనీ వాళ్ళు ముందే వాళ్ళు ఏ ప్రైస్కి అలాట్ చేయాలి అని అనుకుంటున్నది వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి చెప్పేస్తారనమాట. సో ఇన్వెస్టర్స్కి వెల్ అహెడ్ అంటే అడ్వాన్స్లోనే ఓకే ఈ ప్రైస్కే ఈ కంపెనీ వాళ్ళు అలాట్ చేస్తారు అని తెలిసిపోతుందన్నమాట. ఈ బుక్ బిల్డింగ్ ఇష్యూ అనేది ఫిక్సెడ్ ప్రైస్కి కొంచెం ఆపోజిట్ అనమాట. ఈ బుక్ బిల్డింగ్ ఇష్యూ ద్వారా వచ్చే ఐపీఓస్లోని కంపెనీస్ ఒక పర్టికులర్ ప్రైస్ని ప్రకటించకుండా ఒక ప్రైస్ బ్యాండ్ని అంటే ఒక రేంజ్ని ఇస్తూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 15 రూపీస్ మధ్యలో, అంటే మనలాంటి ఇన్వెస్టర్స్ ఈ 10 రూపీస్ నుంచి మొదలుకొని 15 రూపీస్ మధ్యలో ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ పర్టికులర్ ప్రైస్కి బిడ్ చేయడం చేస్తారనమాట. ఇండియాలోని జనరల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఒక ఐపీఓస్ ఈ బుక్ బిల్డింగ్ ఇష్యూ ద్వారానే బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్గా వీళ్ళు ఈ ప్రైస్ రేంజ్లోని మెన్షన్ చేసిన తర్వాత అసలుకి మనకి ఫైనల్ ప్రైస్ ఎలా తెలుస్తుంది అని అంటే, అదే స్టెప్ నెంబర్ 4. ప్రతి ఒక్క ఐపీఓని 3 ట్రేడింగ్ డేస్కి ఉంచుతారన్నమాట. సో ఓపెనింగ్ డేట్ అంటే స్టార్టింగ్ డేట్ ఏదైతే డేట్ నుంచి క్లోజింగ్ డేట్ దాకా అంటే 3 days గ్యాప్ మధ్యలో మనలాంటి ఇన్వెస్టర్స్ కంపెనీస్ యొక్క ఐపీఓస్లో పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. అండ్ వన్స్ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్, సో క్లోజ్ చేసేసిన తర్వాత ఇన్వెస్టర్స్ వాళ్ళు బిడ్ చేసుకున్నది, కాకపోతే వాళ్ళు ఎన్ని షేర్స్ అప్లై చేసుకున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కంపెనీ కలెక్ట్ చేసుకున్న తర్వాత 1 day పర్టికులర్ డేలో అలాట్మెంట్ జరుగుతుంది. సో జనరల్గా వాళ్ళు కట్ ఆఫ్ ప్రైస్ అనే ప్రైస్ని డిక్లేర్ అప్పుడు చేస్తారనమాట. నేను చెప్పింది బుక్ బిల్డింగ్ ఇష్యూ కాబట్టి ప్రైస్ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఆ ప్రైస్ రేంజ్ ఆర్ ప్రైస్ బ్యాండ్ నుంచి ఒక ఫైనల్ ప్రైస్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్నే కట్ ఆఫ్ ప్రైస్ అని అంటారు. అండ్ దాన్ని ఆ డేలోనే వాళ్ళు ప్రకటిస్తారనమాట. అయితే ఈ కట్ ఆఫ్ ప్రైస్ని ఎలా డిసైడ్ చేస్తారు కంపెనీస్? ముందుగా చెప్పినట్టుగానే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్తో కలుపుకొని వాళ్ళకి రిసీవ్ అయిన ఈ పర్టికులర్ రెస్పాన్స్ని బట్టి వాళ్ళ ఒక ఫైనల్ కట్ ఆఫ్ ప్రైస్కి అరైవ్ అవుతారనమాట. సో దాని బేసిస్గానే ఇన్వెస్టర్స్కి షేర్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం. మన ముందుకి ఒక XYZ కంపెనీ వాళ్ళ యొక్క ఐపీఓ తోటి వచ్చేసింది. అండ్ వాళ్ళ యొక్క ప్రైస్ బ్యాండ్ వాళ్ళు 145 నుంచి 150 రూపీస్ మధ్యలో చెప్పి అనౌన్స్ చేశారు. సపోజ్ నేను ఇన్వెస్టర్గా ఆ కంపెనీలోనే 147 రూపీస్ పర్ షేర్ అంటే 145 నుంచి 150 మధ్యలో 147 రూపీస్ పర్ షేర్ కింద అప్లై చేసుకున్నానని అనుకోండి. 2 పాసిబిలిటీస్ ఉంటాయి. పాసిబిలిటీ నెంబర్ 1, ఆ కంపెనీ ఫైనల్ కట్ ఆఫ్ ప్రైస్ని 146 రూపీస్ కింద ప్రకటించిందని అనుకోండి. నేను 147 దానికన్నా ఎక్కువే చేశాను కాబట్టి డెఫినెట్గా నాకు షేర్స్ అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది 146 రూపీస్కి అలాట్ అవుతాయి అన్నమాట. సినారియో నెంబర్ 2, కంపెనీ యొక్క ఫైనల్ కట్ ఆఫ్ ప్రైస్ వాళ్ళు 149 ప్రకటించారు అనుకోండి, విచ్ ఇస్ 147 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఏ షేర్స్ అలాట్ అవ్వవన్నమాట. సో ఈ కట్ ఆఫ్ ప్రైస్ని డిటర్మైన్ చేసుకున్న తర్వాతే ఒక ఇన్వెస్టర్గా మనకి ఎన్ని షేర్స్ అలాట్ అవుతాయా, అసలు అలాట్ అవుతాయా లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. సో ఇది ఫైనల్ స్టెప్ అండ్ స్టెప్ నెంబర్ 4. సో ఒక కంపెనీ ఐపీఓకి వస్తుంది అని అంటే అసలు ఎవరు, ఎలాగా, ఎటువంటి ప్రాసెస్ అని ఈ 4 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఫైనల్ పార్ట్, అసలు కంపెనీస్ ఎందుకు ఐపీఓస్కి రావాలి అని అనుకుంటాయి
అంటే ప్రైవేట్ కంపెనీ ఓకే బాగానే ఉంది కదా, అసలు వాళ్ళ ఓనర్షిప్ని ఎందుకు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు, ఎందుకు పబ్లిక్గా ట్రేడ్ చేయాలని అనుకుంటున్నారంటే 4 రీజన్స్ ఉన్నాయండి. మొదటి రీజన్, ఆబ్వియస్లీ ప్రతి బిజినెస్కి క్యాపిటల్ అండ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే కంపెనీ యొక్క షేర్స్ పబ్లిక్గా ట్రేడ్ అవుతాయో వాళ్ళకి మనీ రేస్ చేసుకునే ఛాన్సెస్ కొంచెం ఎక్కువే కనిపిస్తాయి. సో ఎప్పుడన్నా కంపెనీ ఒక ఎక్స్పాన్షన్ కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఆర్ వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ లోన్స్ని వాళ్ళు రీపే చేసుకోవాలనుకున్నారనుకోండి, ఎనీ ఆఫ్ ద సిచ్యువేషన్లో వాళ్ళకి ఫండ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అందుకని కూడా వాళ్ళు ఐపీఓకి రావడం జరుగుతుంది. రీజన్ నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్ రీజన్. మనం ఎప్పుడన్నా అంటే మా యొక్క ప్రతి ఐపీఓ వీడియోస్లోనే మేము టోటల్ ఇష్యూ అంటే ఒక కంపెనీ ఐపీఓకి వచ్చేటప్పుడు అసలు వాళ్ళు ఎంత ఫినాన్స్ని రేస్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని చెప్పిన తర్వాత దాన్ని మోస్ట్గా విడదీసి ఇది ఫ్రెష్ ఇష్యూ అండ్ ఇది ఆఫర్ ఫర్ సేల్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ ఫర్ సేల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అన్నమాట. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటి? ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు తెలిసిన వాళ్ళకో లేకపోతే ఆ పర్టికులర్ కంపెనీతో అసోసియేట్ అయిన వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చి షేర్ హోల్డర్స్ కింద మారుతూ ఉంటారనమాట. కానీ ఈ పర్టికులర్ షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్స్ని అసలు ఎలా అమ్ముకుంటారు? సో ప్రతి ఒక్క షేర్ హోల్డర్గాను నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద ఎంతో కొంత రిటర్న్ రావాలని ప్రతి ఒక్కళ్ళం ఆశిస్తాం కదా. అయితే ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లోని మరి వీళ్ళకి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి అసలు రిటర్న్స్ ఎలాగొస్తాయి? వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ద వే ఇస్ త్రూ ఐపీఓ అన్నమాట. సో ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎప్పుడైతే వీళ్ళు పెడతారో ఈ కంపెనీస్, దాంట్లో కొంతవరకు ఓఎఫ్ఎస్ ఆర్ ఆఫర్ ఫర్ సేల్ కింద వస్తారు. అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని అమ్ముకుని ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుందన్నమాట. సో ఇలా ఆఫర్ ఫర్ సేల్ అనే కేటగిరీలో ఉన్న షేర్స్ మాత్రం అది అమ్మితే ఆర్ ఆ పర్టికులర్ ఐపీఓలోకి ఏదైతే వస్తుందో ఈ ఐపీఓ ద్వారా వచ్చే డబ్బులు కంపెనీ కాకుండా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోగలం అన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్, కంపెనీస్ యొక్క క్రెడిబిలిటీ అండ్ విజిబిలిటీ పెంచుకోవడానికి కూడా కొన్నిసార్లు ఐపీఓలోకి వస్తూ ఉంటారండి. అంటే ఒక కంపెనీ ఐపీఓ పెట్టాలి అని అంటే సెబీ ఇచ్చే రిక్వైర్మెంట్స్ అండ్ గైడ్లైన్స్ని వాళ్ళు కానీ క్రాస్ చేసి త్రూ చేస్తే డెఫినెట్గా ఈ కంపెనీకి మంచి క్రెడిబిలిటీ ఉందని మనం బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అండ్ స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్స్ తోటి సెబీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క పాయింట్ని క్షుణ్ణంగా చూసిన తర్వాతే ఒక కంపెనీని స్టాక్ మార్కెట్స్లో వాళ్ళ యొక్క షేర్స్ని లిస్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కానివ్వండి అండ్ వాళ్ళ యొక్క మార్కెటబిలిటీ, ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఎక్కడ ట్రేడ్ చేసుకోలేరు షేర్స్ని, అదే వాళ్ళు పబ్లిక్గా షేర్ మార్కెట్స్లోకి వాళ్ళు లిస్ట్ అయితే ఇమీడియట్గా వాళ్ళ యొక్క మార్కెటబిలిటీ కూడా పెరుగుతుందన్నమాట. అండ్ రీజన్ నెంబర్ 4 ఇంపార్టెంట్ రీజన్, కంపెనీ యొక్క లిక్విడిటీని పెంచుకోవడానికి. లిక్విడిటీ అంటే ఏంటంటే ఎంత త్వరగా మనం షేర్స్ కొని అమ్మగలుగుతామో దా మెషర్నే మనం లిక్విడిటీ అని అంటూ ఉంటామన్నమాట. సో ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో షేర్ హోల్డర్స్ అంత ఈజీగా ఒక బయర్ని పట్టుకొని ఆర్ బయర్ని పట్టుకున్నా కూడా వాళ్ళు సేమ్ ప్రైస్కి తీసుకుంటారన్న గ్యారంటీ లేదు. సో డెఫినెట్గా వాళ్ళు తక్కువకే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలిమినేట్ చేసుకోవడానికి మంచిగా బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలోని డిమాండ్ అండ్ సప్లై అంతా క్రియేట్ అవ్వడానికి అండ్ ఆ కంపెనీకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అన్నిటికీ కూడా గల రీజన్, ఆ ప్రైవేట్ కంపెనీ వన్స్ పబ్లిక్గా ట్రేడ్ చేయడం మొదలు పెడితే సెకండరీ మార్కెట్స్లో డెఫినెట్గా చేంజ్ ఉంటుంది అని ఐపీఓ ద్వారా మన ముందుకు వస్తున్నారన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ ఐపీఓ సిరీస్లోని వీడియో నెంబర్ 2 తోటి మీ ముందుకు రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ వీడియోస్ మేము ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చేస్తున్నాము అండ్ డెఫినెట్గా ఎటువంటి రికమెండేషన్స్ విత్ రిగార్డ్ టు అ పర్టికులర్ స్టాక్ ఇవ్వడం జరగట్లేదండి. సో ప్లీజ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.